హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. ఈరోజు మన వీడియోలో లాస్ట్ టైం 7 చుక్కల ముగ్గు చూపించాను కదా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఆ ముగ్గుతోనే పెద్ద ముగ్గు ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ టాపిక్లో విషయం ఏమిటంటే, మనం గూగుల్లో చాలా విషయాలు సెర్చ్ చేస్తాం, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటాం. కానీ మనం సెర్చ్ చేయకూడని విషయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొందరికి తెలుసుంటాయి, ఇంకొందరికి తెలియకపోయి ఉండొచ్చుననే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అవి సెర్చ్ చేస్తే జైలుకేనంట. సో అవేంటో ఈరోజు తెలుసుకుందాం. మనం చెప్పుకునే ప్రతి విషయం ఎవరో ఒకరికి తెలిసినదే అవుతుంది. బట్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండడం అంటే రేర్. అందులోనూ ఎప్పుడూ అలర్ట్గా ఉండాల్సిన విషయాలను తెలిసినవే అయినా మళ్ళీ గుర్తు చేసుకోవటం అవసరం. అందుకే చెప్తున్నా, మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని విషయాలు. మొట్టమొదటిది, బాంబ్స్ గురించి మనం సెర్చ్ చేయకూడదు. ఈ విషయమే ఎంత డేంజరో అందరికీ తెలిసిందే కదా. అటువంటి విషయాలు మనకి ఎంత హానికరమైనవో కూడా మనకి తెలిసినదే. కాబట్టి అటువంటి విషయాల గురించి ఎప్పుడూ మీరు సెర్చ్ చేయకండి. సెర్చ్ చేస్తే వెంటనే మీ ఇన్ఫర్మేషన్ పోలీసులకి వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇక రెండో విషయం, పైరసీ వీడియోస్. ఒక మూవీ తీయడానికి వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తారు, ఎంతో కష్టపడతారు. అటువంటప్పుడు వాటిని మనం ఇలా పైరసీ రూపంలో చూడటం నేరమే కదా. సో అలాంటి పైరసీ వీడియోస్ జోలికి కూడా వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇంకా మనం సెర్చ్ చేయకూడని విషయం ఏమిటంటే, చిన్నపిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన పిక్స్ సెర్చ్ చేయకూడదు. ఇది చాలా సీరియస్ ఫ్రెండ్స్. మీరు ఏదో సెర్చ్ చేస్తూ బై మిస్టేక్గా సెర్చ్ చేసినా, ఆ విషయం మీరు చెప్పినా శిక్ష తప్పదంట ఫ్రెండ్స్. మీరు సెర్చ్ చేసే ప్రతి విషయం టెక్నాలజీ గమనిస్తూనే ఉంటుందనేది గుర్తుంచుకోండి. మీ మెయిల్ ఐడి జాగ్రత్త. గూగుల్లో ఏ సెర్చ్ చేసినా మీరు జాగ్రత్తగా సెర్చ్ చేయండి, అశ్రద్ధగా కాకుండా. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో చెప్పుకునే ఇంకో విషయం ఏమిటంటే హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ విషయం కూడా జాగ్రత్త ఫ్రెండ్స్. అవతలి వారికి తెలియకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొంగిలించడం అంటే తప్పే కదా. ఏదో సరదాగా చేసాం అది ఇది అని చెప్పినా నో యూజ్ అంట. సో ఇటువంటి సీరియస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మనం నెట్లో చూసేవి చేసేవి ప్రతి ఒక్కటి మరొకరు గమనిస్తున్నారనే విషయం మర్చిపోకండి. ఈ సందర్భంలో నేను చెప్పే ఇంకో విషయం ఏమిటంటే, ఎవరి ఫోన్ అయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడడం కూడా నేరమేనంట ఫ్రెండ్స్. సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ న్యూస్ భార్యాభర్తలకి బాగా యూజ్ అవుతుంది. ఈరోజు మన స్పెషల్ టాపిక్ విషయాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన టాపిక్ ముగ్గు విషయానికి వస్తే, ముగ్గులు కూడా మ్యాథ్స్ లాంటివే ఫ్రెండ్స్. ఇన్వాల్వ్ అయితేనే అర్థమవుతాయి. ఈ ముగ్గు కూడా అంతే. చూస్తుంటే గజిబిజిగా అనిపించిన ఈ ముగ్గులో మనం 7 చుక్కల ముగ్గుని 4 వైపులా వేసి, మధ్యలో కూడా అదే వేసి, పక్కన ఉన్న చుక్కల్ని కలపడానికి ఎక్కడికక్కడ గీతను ఓపెన్గా ఉంచాము. లాస్ట్లో ఓపెన్గా ఉన్న ఒక్కో గీతను 4 వైపులా ఒకేలా కలిపాము. సో మీరు ఇంట్రెస్ట్గా చూస్తే అర్థమవుతుంది, లేదా మీరు బుక్లో వేసినా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని ఏదో పైపైన చూసుకుంటూ వెళితే మాత్రం గజిబిజిగా కష్టంగానే అనిపిస్తుంది. ఇదంతా నేను ముగ్గురు రాని వారికి చెప్తున్నా ఫ్రెండ్స్. వచ్చిన వారికి అలా చూడగానే మ్యాథ్స్ ఫార్ములా లాగా ఎక్కడ ఏ మెలిక వాడామో ఇట్టే అర్థమైపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అన్ని ముగ్గుల కన్నా చుక్కల ముగ్గులు అంటే మెలికల ముగ్గులే చాలా ఈజీ. అది మీకు వేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ ముగ్గు అయినా ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ముగ్గు బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆరెస్టీ హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.